ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మీన రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎటువంటి విశేషాలు వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? మీనరాశి వారికి కొంతమందికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. గ్రహాలు మారినాయి కాబట్టి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో మారినటువంటి గురువు కావచ్చు, కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు కావచ్చు, శుక్రుడు ఇక్కడ సింహరాశిలో కేతుతో పాటు ఉండడం కావచ్చు, రాహు కేతువులు మారడం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని గమనించుకున్నట్టయితే కనుక ఏదైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో వీరికి ఉండేటువంటి మనస్తత్వం, మైండ్ సెట్, సెన్సిటివ్ గా జలతత్వంతో ఉండేటువంటి రాశి కాబట్టి వీరందరినీ ఆకట్టుకునే తత్వం ఉంటుంది, ఫేస్ అట్రాక్షన్ ఉంటుంది, రౌండ్ గా చందమాలో ఉండేటువంటి మనసత్వం అన్ని కూడా చాలా బాగుంటాయి. వీరి అలాంటి జాలి గుణము, సహాయం చేసేటువంటి తత్వము, అందరిని ఆకట్టుకునే గుణమే కాకుండా ఎప్పుడైనా ఎవరైనా మనసు ఇచ్చినా, మైండ్ ఇచ్చినా, మనం ఇచ్చినా, లేదా డబ్బు ఇచ్చినా, సహాయం చేసినా కూడా వీరు పెద్దగా ఆశించరు. కానీ వీరు ఒకసారి మనసు పడ్డా, మైండ్ పడ్డా, ఏదైనా పడ్డా కూడా ఎదుటి వాళ్ళు వీళ్ళని మోసం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళని వీరు ఏదో శిక్షించాలి, లేదా వాళ్ళకి ఏదో దెబ్బ తగలాలి, వాళ్ళకి ఇది కావాలని చెప్పి క్షమించరు, వాళ్ళని క్షమించి వదిలేస్తారు, శిక్షించరు వాళ్ళని. కాదే మనసు మైండ్ వీరికి కేంద్రీకృతం అయ్యేసి ఆలోచించుకుంటూ వీరిలో బాధపడుతూ, భంగపడుతూ, ఇబ్బంది పడుతూ వారిలో మింగిపోంటుంటారు అన్నమాట. అలాంటి మీనరాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో మీనరాశి వారికి కలిసి వచ్చిందండి ఖచ్చితంగా. ఎందుకంటే గ్రహాలు మారినాయి. ఒక పక్క మంచి సానుకూలమైన గ్రహాలు వీరికి కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు వీరికి మరో విషయం ఏంటంటే కనుక గ్రహాలు ఒకటే మారడం కాకుండా ఇవన్నీ కూడా వీరికి ఈ జూలై మాసం కలిసి రావడం. ప్రతి రాశికి 3 మాసాలు కలిసి వస్తే సంవత్సరం మొత్తంలో. అలాంటిది జూలై మాసం ఒకటి ఈ రాశి వారికి, ఎవరికి? మీనరాశి వారికి. జూలై మాసంతో వీరికి నవంబర్ మాసం కూడా బాగా కలిసి వస్తుంది. నవంబర్ మాసంతో ఫిబ్రవరి మాసం కూడా వీరికి కలిసి వస్తుంది. చూసారా, ఇటొక మాసం మధ్యన మాసం. ఏదైనా వనరులు కానివ్వండి, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే కూడా మెడికల్ రంగం కానీ, ఫ్యాషన్ డిజైనర్ కానీ, అలానే మెడికల్ సంబంధించిన డాక్టర్ గా కావచ్చు, మెడికల్ డయాగ్నోస్టిక్స్ కావచ్చు, అలానే వీరికి ఏదైనా మెడికల్ షాప్ పెట్టినా కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకేదైనా రంగాల ప్రకృతి వైద్యాలు ఉంటాయి. ఆయుర్వేదిక్, అల్లోపతి, ఎల్లోపతి, న్యాచురోపతి, క్యూరోపతి, ఎన్నో రకాలు ఉంటాయి. ఇన్నిట్లో అడుగు పెట్టినా కూడా వీరికి అద్భుతంగా దిగ్విజయంగా వెళ్తుంటారు. మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ డీటెయిల్స్, అన్ని రకాలు కూడా వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు, కొరియర్ సెంటర్స్, అలానే వీరికి ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఈ జూలై మాసంలో మొదలు పెట్టుకుంటే కనుక నిరుద్యోగ వ్యవస్థే ఉండదు. ఇలాంటి ఉపాధి అవకాశాలు చూస్తే నిరుద్యోగ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? అన్నిటికన్నా పనికొచ్చి ఉంటుందండి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పంట భూములు పండించేదండి రైతులుగా. ఇక దీనికి మించినటువంటి ఇది లేదు. ఆదాయ వనరులు వీరికి వెంటనే వస్తాయి. ఇప్పుడు మొదలుగా జూలై మాసంలో వీరికి అనుదు. దాంతో పాటు వీరికి ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాలకి హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్ బలైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారండి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఏదైతే రోగము నొప్పి వస్తే హాస్పిటల్కి ఎలా వెళ్తామో, మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే గ్రహాల సమస్య కాదు, అలాంటి సానుకూల పడాలంటే దశల సమస్య కాదు. ఎందుకంటే వాటికి శాంతి హోమము, పూజ, యజ్ఞము, యాగము, జపము, తపము చేస్తే శాంతిస్తాయి. కానీ మానవ గ్రహాలు అంటే మనం ఇచ్చే కొంది శత్రువులు అవుతారు, ఇలాంటి మానవ గ్రహాలు మనం దగ్గర చేయకూడదు. దగ్గర చేస్తుంటే కనుక వాడు మనపై చేయించే క్రియల వల్ల మనం అదృష్టాన్ని కోల్పోతూ మనం ఏం చేయాలో, దేశానికి కాకుండా ఇంటికి ఏం చేయాలో మర్చిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి గురువుని ఎంచుకొని వారి దగ్గరికి వెళ్తే కనుక వారికి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. దాంతో పాటు ఏదైనా సురేష్ గారి దగ్గర అయితే మంచి వస్తువులు, మంత్రోచ్చారణ చేసిన వస్తువులు సరస్వతి ధరలోని సంతగా చేర్చడం సదవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మన దగ్గరికి రాలేకపోయినటువంటి పరిస్థితులు ఉంటే వస్తువు ద్వారా కూడా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించవచ్చు. మనము వారి సమస్యను చూసి దానికి ముందుంటాం కాబట్టి ఆ సమస్య పరిష్కార మార్గం చూపించవచ్చు. అలానే దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం విద్యార్థులకు ఈ విదేశీ ప్రయత్నాల పరిస్థితి, విదేశీ ప్రయత్నం అయితే ఇప్పట్లో వీరికి కనపడట్లేదండి. గ్రహాలని సానుకూలంగా ఉన్నాయి, కానీ విదేశీయానం ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే రాహు మారుతున్నారు కాబట్టి ఇప్పుడు విదేశాల ప్రయత్నం కరెక్ట్ కాదు. ఆగస్టు 15-16 తారీఖు తర్వాత అయితే గ్రహాలు వీరికి కొంచెం ఇంకా అక్టోబర్ 31 వరకు అయితే ఇంకా బెటర్. అక్టోబర్ 30 వరకు 2020 సంవత్సరం ఆగితే విదేశానికి అవకాశం వీళ్ళకే వస్తుంది. ఇక నిరుద్యోగులకి అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కాకపోతే చిన్న అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోవాలి. ఆ అవకాశం ద్వారా మంచి కాంట్రాక్ట్లు పెరిగేసి మంచి అవకాశాలు రావచ్చేమో. కాబట్టి నేను ఇది చిన్నపాటిది నేను చేయను అనుకోవడానికి లేదండి. ఆ చిన్నదైనా సరే అవకాశం తీసుకుని చేసుకుంటే రేపటి రోజున ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంటుంది. అంటే జూలై మాసంలో మొదలుపెట్టే ప్రతి కార్యం కూడా వీరికి దిగ్విజయంగా ఉంటుంది. కాబట్టి ఈ జూలై మాసంలో నేను పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటే 7 తరాలు కాకపోయినా ఈ తరం ఏంటి 7 తరాల అబ్బో నాకు వద్దు పెళ్లి అంటారు. అంటే 7 తరాలు కూడా ఆ భార్యను చూడాలంటే కష్టం, 7 తరాలు కూడా ఈ భర్తనే ఉండాలంటే కష్టం ఈ రోజుల్లో. కాబట్టి ఈ తరం వరకే ఇది అడ్జస్టెడ్, ఈ తరం వరకే ఉంటారు, పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి
ఎవరికైనా సరే జూలై 12వ తారీఖు తర్వాత సంబంధాలు కుదురు అంటే ఒకసారి కూడా పెళ్లి కనబడకనండి. గురువు గారు చెప్పారు కదని చెప్పి భార్యని ఇంట్లో పెట్టి భర్తని ఇంట్లో పెట్టి మళ్ళీ వెళ్ళి సంబంధాలు చూసుకుంటే కాదు. అలాగనే ఏదైనా పెళ్లి కాని వారు ఉంటే కనుక పెళ్లి సంబంధాలు కుదిరి వారికి పెళ్లి అయ్యేటువంటి యోచన అవకాశం కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అయిన వాళ్ళ నుంచి బంధుమిత్రుల నుంచి సంబంధాలు వస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి కూడా అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. నాకు డబ్బు లేదు, ఆదాయం లేదు, వనరులు లేవు, సంపాదన లేదు, శని భగవానుడు ఉన్నాడు, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, పెళ్లి అయితే ఎట్లా అనుకుంటే తర్వాత అన్ని ఉంటాయి కానీ పెళ్లి ఉండదు. ఎందుకంటే అదృష్టం ఇప్పుడు అవకాశం వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి ఒకసారి చేసుకుంటే అదృష్టం అదే వస్తుంది ఆటోమేటిక్ గా. భార్య భర్త వస్తే వారి అదృష్టం మనకు ఉంటది కాబట్టి మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించుకోవాలి అందరూ కూడా. లేకపోతే మన అదృష్టం ముందుకు వెళ్ళలేం ఈ రోజుల్లోనూ. అందులోనే వీరికున్న మంచితనానికి కావచ్చు, చాకచక్యానికి కావచ్చు, అవకాశానికి కావచ్చు, వీరు ఎదుటి వారి మీద చూపించే ప్రేమ, అనురాగ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఎదుటి వారికి అవకాశంగా మారి వీరి పైన దండెత్తేసి ఇప్నడజము అష్టదిబ్బంగా భాగముఖి భానుమతి చేయించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మీనరాశి వారికి ముందు పెట్టేటువంటి ఇది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరికి మన పరస్పర విషయం చెప్పకూడదు, ఎవరి దగ్గరికి ఒంటరిగా వెళ్ళి భోజనం చేయకూడదు. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులు చరాస్తుల పరిస్థితి అండి గురుగారు. ఇక స్థిరాస్తులు అయితే ఉన్నాయైతే ఉంచుకుంటారండి, లేదా అమ్ముకోవాలంటే మాత్రం మళ్ళీ సంపాదించుకోవడానికి అయితే అవకాశం, అదృష్టం రెండు కూడా కనిపించట్లేదు. ఇటీవల కాలం అయితే గత మళ్ళీ రానున్నటువంటి 18 మాసాల వరకు కూడా కొత్తగా కొనేదానికంటే మీనరాశి వాళ్ళకి ఏమీ లేదు. ఇక స్థిరాస్తులు అయితే మాత్రం అలా ఉంచుకుంటే బెస్ట్ ఉంటుంది. ఇక వచ్చే ఆస్తుల గురించి అయితే మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేస్తే 2027 సంవత్సరం జూన్ లోపు, అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రయత్నం చేస్తే ఇది వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు మన మీద ఇక ఆస్తులకు వస్తామని చెప్పేసి ఇప్నాడజల్ బ్లాక్ మెయిల్ చేయిస్తే మనం ఏం చేయలేం. దానికి చాలా జాగ్రత్తగా నైపుణ్యంతో చేసుకుంటూ ఉండాలి. అలానే కోర్టు వరకు ఉన్నటువంటి సమస్యలు, సివిల్ కేసులు, భార్యాభర్తల గొడవలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి మాట్లాడితే కనుక అందరూ కూడా సానుకూలంగా వీరికి వెళ్ళి వచ్చేలా కనిపిస్తున్నారు. కాబట్టి మన ఫేస్ ఏదైతే ఉందో అది చాలా అట్రాక్టివ్ ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా స్ట్రెస్ కానీ, ఆలోచన కానీ, నెగటివ్ కానీ ఉండకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. అలానే ఎక్కడైనా సమీపంలో నది, వాగు, ఏరు, సెలయేరు, కుంటలు ఉంటే కనుక అక్కడ స్నానం ఆచరిస్తూ ఉండాలి. స్నానం ఆచరించేప్పుడు తర్పణం చేసుకుంటూ ఉండాలి. పెద్దవారికి గోధుమలో కిలో, జొన్నలో కిలో, అలానే సజ్జలో ఒక అరకిలో, ఉలవలో ఒక అరకిలో, నల్ల నువ్వులో ఒక అరకిలో, నల్ల మినుములో ఒక అరకిలో తీసుకువెళ్ళి అక్కడ నదీ తీరాన వాటన్నిటిని కూడా పెద్దవారి పేరు చెప్పి సమర్పించేసుకొని నదిలో స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చేసి ఏదైనా దేవుడికి, స్వామివారికి, అమ్మవారికి ఉంటే కనుక 2 ఒత్తులేసి మట్టి బంతులు ఆవు నెయ్యితో కానీ, కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాధన చేసుకుంటే కనుక ఆ పెద్దల యొక్క తర్పణం వెళ్ళిపోతుంది. దీనికి పితృదోష కూడా వెళ్ళిపోతే, కాలసర్ప నాగదోషం కూడా కొంతమంది ఉపశమనం కనిపిస్తుంది. పెళ్లిళ్ళు అయ్యేదానికి, ఆకాశం ముందుకెళ్లేదానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అలానే నమ్మేసి ఎవరిచ్చిన వాళ్ళు తినడం కానీ ఇలాంటివి చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటుంది. వీరికి అదృష్టం, అవకాశం వస్తూ ఉంటే అలా కాకుండా ఏదో గ్రహాల నుంచి బాలేవు, నా దశ బాలేదు, నా దరిద్రం బాలేదు అనుకుంటాను లేదు. ఎవరైనా మానవ గ్రహం మనమేం చేపిస్తేనే అలాంటివి మనకి తట్టుతూ ఉంటాయి. అలానే ఇంకోటి, రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే కూడా ఈ మాసంలో అడుగుపెట్టి పదవుల కోసం తీసుకుంటే చాలా అద్భుతంగా వీరు ముందుకెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగంలో అడుగు పెట్టొచ్చు. వీరు కొత్తగా అడుగు పెట్టినా ఉన్నా కూడా మంచి పదవులు అయితే వీరికి లభ్యపడుతూ ఉంటే వీరి సలహాలు ప్రతి ఒక్కరు కూడా వారికి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీరిని దూరం చేసుకోవాలనుకోకూడదు. దూరం చేసుకుంటే వారికి భూలోకంలో ఉండేటువంటి స్వర్గం పోయి నరకంగా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి. కాబట్టి మీనరాశి వాళ్ళని దూరం చేసుకోవడం అనేది నరకలోకానికి వెళ్ళడం అనుకోవచ్చు. వేరే వాళ్ళు కూడా అంత మంచి వ్యక్తులు వీళ్ళు. అంత మంచి వ్యక్తులకి ఏదైనా పిల్లలు ఉండేసి ఆ పిల్లలకి 20 సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళకి ఎవరైనా నిప్నడజం బ్లాక్ మెయిల్ చేయించి తీసుకెళ్లిపోతే వీళ్ళ బతుకులు కానీ వీళ్ళ అవకాశం చూడండి. వీళ్ళు ఆల్రెడీ సెన్సిటివ్ ఉంటారు. వీళ్ళైతే ఇక ఏడుపు శోకాలు పెడుతూ ఉంటారు అనమాట. అలాంటివి ఏమైనా ఉంటే కూడా పిల్లల్ని, మన పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లలకి శోధన బాధ చెప్పుకుంటూ ఆ పిల్లలకి సాదాసీదాగా ఫ్రెండ్షిప్ గా ఉంటూ మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడే పిల్లల నుంచి ఇబ్బంది కలిగించాలని ఈ పిల్లలు మంచివారు కాదు. పక్కన ఉండే ఫ్రెండ్స్ వ్యవస్థ మంచిగా లేదు ఈ రోజున. ఏదైనా సరే ఇబ్బంది ఉంది, ఏదైనా సరే కలిగించాలి అనుకుంటే కనుక మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి కాబట్టి సంప్రదిస్తే ఆ వస్తువులు వారికి మంత్రోచ్చారణ చేసి సరస్వతి ధరలను వాటి చెంతకే చేర్చడానికి అవకాశాలు ఉన్నాయి మెండుగానే. అలానే దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కన్నా ముందు వీరికి కలిసి వచ్చే వారం సోమవారం, మంగళవారం రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటే, సోమవారం, గురువారం వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటే, దాంతోపాటు వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 2, 4 రెండు బాగుంటాయి. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో 4 కలర్స్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటిది ఇంకా కూడా ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళాలి కాబట్టి దీంతో పాటు దేవుని అనుగ్రహం కావాలి. నవగ్రహాల్లో గ్రహమైనటువంటి చంద్రగ్రహం, ఆ చంద్రగ్రహానికి బియ్యము, వెండి కాయిన్ కానీ, రూపు కానీ, వైట్ వస్త్రము ఆ స్వామివారికి కనుక నవగ్రహాల చంద్రగ్రహానికి తోలుగా అక్కడ ఉండే బ్రాహ్మణులకు కానీ, అయ్యవారికి కానీ, పంతుల గారికి కానీ అక్కడ ఉండే వారికి దానం ఇస్తూ ఉండాలి బియ్యం. దాంతోపాటు బియ్యం తీసుకునే వాళ్ళు ఎవరు లేరంటే నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు వీరు ఎప్పుడైనా అక్షంతలు మీకు తెలుసుంటాయి. అక్షంతల్లో ఏం కలపాలంటే పసుపు కలపాలి. పసుపుతో పాటు
మనకి ఆంజనేయ స్వామి సింధూరం కొంచెం కలుపుకోవాలి. దాంతోపాటు తేనె అంటే నెయ్యి కొంచెం వేసుకొని అక్షంతలు చేసుకోవాలి. ఆ అక్షంతలతో లవంగాలు ఒక 50 గ్రాములు, ఈ బియ్యం ఒక 1/4 కిలో అక్షంతలు కలుపుకొని అవన్నీ కూడా మనకు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు తీసుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొచ్చుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్టల్లో కానీ పారేడు నీటిలో కానీ వేసేసాలి. ఇది ప్రతిరోజు తీసుకుని చాలా మంచిది. కనీసం 4 రోజులు ఒకసారి సరే తీసుకుంటూ ఉంటే కనుక అదృష్టం అవకాశాలు అన్ని కూడా వెళ్ళి అవుతాయి. ఇక వీరు ప్రతిరోజు కూడా తీసుకోవాల్సింది కనుక టమాటో తీసుకోవాలి. టమాటో అండ్ ఒక రకమైనటువంటి ఆలు అంటారు బంగాళదుంప, ఆ రెండు కూడా కలగలిపేసి దిష్టి తీసేసుకోవాలి. దిష్టి తీసేసుకొని ఎక్కడైనా రోడ్డుకి విరువైపు వేసినట్టే కనుక ఆ రాహు సంబంధించింది కానీ కేతు సంబంధించింది కానీ గ్రహాల యొక్క స్థితిగతులు వీరిపైన మంచి బాగుండేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులకు అవకాశం ఉంది. ఇంకేదైనా సమస్య ఉంది, అది ఎక్కడ తీరట్లేదు, ప్రపంచంలో అన్ని మూలలు తిరిగాను, ప్రపంచంతో తిరగాలండి. ప్రపంచంలో తిరిగితే మనకు తెలుస్తుంది ఏంటనేది. ముందు ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరి దగ్గరికి వెళ్ళేసి, గంగరెద్దులందరి దగ్గరికి వెళ్ళేసి, అప్పుడు అంటే గంగరెద్దు లాంటి గురువుల దగ్గర అంతే కదా అవతార పురుషుడు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఎక్కడైతే సమస్య పరిష్కారం ఉండదో అప్పుడు సురేష్ గారిని సంప్రదిస్తే కనీసం ప్రయత్న రూపంగా మనం ప్రయత్నించడానికి ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.